హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే మనం మటన్ బిర్యానీని తయారు చేయబోతున్నాం. అది మనం పవన్ కళ్యాణ్ ఇష్టంగా తినే స్టైల్లో చేయబోతున్నాం. వాళ్ళ అమ్మ అంజనాదేవి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టంగా తింటారని మటన్ బిర్యానీ. సో ఇప్పుడు మనం ఆ స్టైల్లో చేయబోతున్నాం. లెట్స్ గో. ముందుగా 3 కేజీల మటన్ అయితే తీసుకుందాం. అది శుభ్రంగా కడిగిన తర్వాత మన బాడీ రెసిస్టెన్స్ పవర్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కొద్దిగా అయితే వేద్దాం. ప్రతి మంగళకరమైన కార్యక్రమానికి కావాల్సిన పసుపును తగినంత తగిలించండి. కారం దోస్తులు మీకు తగినట్టుగా కారాన్ని వేసుకోండి. గల్లుప్పు బాడీకి అవసరమైన మినరల్స్ని, రుచి మరియు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పుదీనా శరీరాన్ని చల్లబరిచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రుచి పెంచుకోవడానికి 4 పచ్చిమిర్చిని వేయండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. ఉల్లిపాయను వేసేయండి. ఆకులకే ఆకు, బిర్యానీ ఆకు కలిపేయండి. మన మటన్ ముక్కల గరం కోసం గరం మసాలా చల్లేయండి. మొగ్గలకి మొగ్గ, మరాఠీ పువ్వు వేసేయండి. రుచిని పెంచే లవంగాలు, దాసిం చెక్కను కలిపేయండి. సరిపడినంత ఘాటు కోసం మిరియాలు, ఇలాచి వేయండి. తగినంత జీలకర్ర, 4-5 మరాఠీ పువ్వులను వేసేయండి. దమ్ మసాలా పౌడర్ని అయితే వేసేయండి. దమ్ ముక్కల రుచి కోసం నిమ్మకాయ రసాన్ని అయితే వేసేద్దాం. 2-3 షాజీరా పువ్వులను వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు అలా వేసిన తర్వాత 1 కప్పు పాలును తీసుకొని మొత్తంగా వేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగా మొత్తాన్ని మనం మ్యారినేషన్ చేసుకొని ముక్కలు బాగా తగిలేటట్టు మసాలాలన్నిటికీ తగిలేలా బాగా కలుపుకుంటూనే ఉండాలి. అలా ఒక 4-5 నిమిషాలు కలిపిన తర్వాత అలా కలిపి ఆయిల్స్ అన్నీ పట్టిన తర్వాత ఒక మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని నిమిషాలు. 2000 years later. మ్యారినేషన్ అయిన ముక్కలని మనం మెల్లగా కుక్కర్లోకి తీసుకోవాలి. అలా ఒక్కొక్క పీస్ని దాంట్లో వేసుకున్న తర్వాత హీట్ చేసుకొని ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ని అయితే మనం గోల్డిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని రైస్ వేసుకొని వాటర్ పోసి మిక్స్ చేసుకొని మన బిర్యానీ దినుసులన్నీ దాంట్లో వేసుకొని అలా మొత్తంగా దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసి దాంట్లో రైస్ కుక్ చేసుకోవాలి. అలా రైస్ కుక్ అవుతున్న వెంటనే అలా 20 మినిట్స్ దాకా చూసుకోవాలి. కుక్ అయిన వెంటనే దాంట్లోకి బిర్యానీ ఆకు అన్నీ కలిపిన తర్వాత లైట్గా మన దాంట్లోకి మన వండుకున్న కర్రీని దాంట్లో వేసి కుక్ చేసుకున్న కర్రీని దాంట్లో వేసి అలా మ్యారినేషన్ తర్వాత దాన్ని ఆల్ మిక్స్ చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకున్న తర్వాత ఘీ పోసి మొత్తాన్ని మన ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి అలా తిప్పిన తర్వాత అలా మన కుక్ అయిన రైస్ని అలా స్పూన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఘీ పోసి అలా మ్యారినేషన్ అయిన తర్వాత మొత్తంగా దాన్ని అటు ఇటుగా కదుపుకొని మనం బాగా కుక్ చేసుకున్న ముక్కని దీంట్లో పోసి అలా మొత్తంగా కలుపుకొని హీట్ వచ్చేదాకా ఉంచి ఆ రైస్ని కొద్దిగంత రైస్ని దానిపైన వేసి అలా మొత్తంగా కలిపి తిప్పుతూ ఉండి అయిన తర్వాత బిర్యానీ ముక్కల్ని లేయర్స్గా చేసి బిర్యానీకి దమ్ముకు దగ్గర అయ్యేలాగా తయారు చేయండి. ఇప్పుడు 20 నిమిషాల దాకా మన దమ్ చేసుకున్న బిర్యానీని కుక్ చేసుకున్న తర్వాత దమ్ముకు వదిలేసేయాలి. అలా 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మన గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ. మనం ఒక బౌల్కి దాన్ని సర్వ్ చేసుకొని మటన్ పీస్ని బాగా వేసుకొని 2 ఆనియన్ ముక్కలు, 2 లెమన్ పీస్లు వేసుకొని మనకు కావాల్సిన గ్రేవీ, సాంబార్, గోంగూర చట్నీతో తినేయడమే. ఇప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు తినే బిర్యానీ అయితే మన ముందు రెడీగా ఉంది. చూసి లైక్ చేసి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.